కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలే బీఆర్ఎస్ గెలుపుకు దోహదపడతాయంటున్నారు నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. కేసీఆర్ నల్గొండ పర్యటన తర్వాత క్యాడర్లో జోష్ పెరిగిందని, అదే మా పార్టీకి బలగం అంటున్నారు. తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డిలా నేను తాగుబోతును తిరుగుబోతును కాదన్నారు. ప్రజల కోసమే మేము పనిచేస్తున్నామని హామీ ఇస్తున్నానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును చూసి భారీ మెజారిటీతో తనని గెలిపిస్తారంటున్న నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక ఎంపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం నిన్నటి రోజున కేసీఆర్ పర్యటన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా జోష్ పెరిగింది. ప్రస్తుతం మనం నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో ఉన్నాం. అన్న, చెప్పండి, పార్టీ సన్నాహక సమావేశానికి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీ లీడర్ని క్యాడర్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయారు? చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కేసీఆర్ మీద నిన్న జరిగిన పర్యటన రైతుల గురించి అతను వచ్చి చేసిన దానికి చాలా బాగా ప్రతిస్పందన ఉంది. తప్పకుండా మంచి భారీ సపోర్ట్ ఉంటుంది. లోకల్లో ఇప్పటికే 7 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఒక్క సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి తప్ప మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ పార్టీని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అభ్యర్థి ఎవరో కూడా తెలియదు, ఆయన ఎంపీ అభ్యర్థిగా పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని. ఆయన ఎమ్మెల్యే కాకముందుకు ఓనికి తెలుసు. ఆయన లెక్క నేను తాగుబోతుని కాదు, తిరుగుబోతుని కాదు. నేను అందరికీ తెలుసు. తెలియకుండా మా కేసీఆర్ మా బలగం కేసీఆర్ని చూసి ఓటేస్తారు. మీ పరిపాలన చూసి ఓటేస్తారు. మీ 100 రోజుల పరిపాలన చూసి ఓటేస్తారు. మీరు ఇంత ముచ్చట చెప్తారు కదా. ఈ నల్గొండ జిల్లా రైతుల జిల్లా. మీరు ఎంతవరకు పరామర్శించారు? సగం భూములు ఎండిపోయినాయి. దాదాపు 3 లక్షల ఎకరాలు ఎండిపోయింది. దాదాపు 2000 కోట్ల నష్టం జరిగింది. నువ్వు ఇంతవరకు సమీక్ష చేసినావా? నువ్వు పరిశీలించినావా ప్రాంతాలకు పోయి? మరి నువ్వేం చేయలేదు కదా. నిన్ను చూసే ఓటేస్తారు. నాకు తప్పకుండా ఇస్తారు. అంటే ఈరోజు కేటీఆర్ ఈ సభ ద్వారా, ఈ సన్నాహక సమావేశం ద్వారా మీ క్యాడర్కి ఏం దిశానిర్దేశం చేయబోతాను? కేసీఆర్ మా ధైర్యం, కేసీఆర్ మా బలం, అదేవిధంగా కేటీఆర్ మా బలం. తప్పకుండా దిశానిర్దేశం చేస్తాడు. అందరికి ధైర్యం చెప్తాడు. అందరు ఆల్రెడీ నిర్ణయించుకొని ఉన్నారు. ఎవరికి ఓటేయాలో తెలుసు. గత 9.5 ఏళ్ళ పరిపాలనలో కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ రైతు బిడ్డ. ఒక రైతు బిడ్డ నాయకునిగా ముఖ్యమంత్రిగా ఉంటే ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏ విధంగా పరిపాలన సాగుతుందో చేసి చూయించిండు 9.5 ఏళ్ళలో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ 110 రోజులలో చూయించారు కదా. మార్పు చూయించు. తప్పకుండా 100 రోజుల పరిపాలన చూసే ఓటేస్తారు. తప్పకుండా నన్ను గెలిపిస్తారు, పార్టీని గెలిపిస్తారు. ఈ సమయంలో తెలంగాణకు కేసీఆర్ అవసరం ఎంతో ఉంది. పోరాడాలన్నా ఏం చేయాలన్నా కేసీఆర్ కావాలి కనుక తప్పకుండా 12 సీట్లు ఇస్తారు, గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. మీపై పోటీకి నల్గొండ జిల్లాలో జానారెడ్డి కొడుకు రఘువీరు ఒకవైపు, మరొక వైపుకు శానంపూడి సైదిరెడ్డి, మీ పార్టీ నుంచే బయటకు వెళ్ళిపోయినటువంటి శానంపూడి సైదిరెడ్డి మరొక వైపు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు పోటీ అనుకుంటున్నారు మీరు? నాకు అందరు పోటే. నేను అందరితోటి పోటే. ముఖ్యంగా కాంగ్రెస్ తోటే మా పోటీ ఉంటుంది అని నేను భావిస్తాను. ఇంకొకటి, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ స్థానాలు మిమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రాంతానికి మీరు ఏం చేస్తారు? నేను ఈ ప్రాంతానికి ముఖ్యంగా మా ప్రాంతం మొత్తం రైతులకు సంబంధించిన ప్రాంతం. రైతుల కొరకు నేను సేవ చేస్తా. రైతులకు గిట్టుబాటు ధర రానికే పార్లమెంట్లో పోరాడతా. అదేవిధంగా రైతులకు మన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడానికే పోరాడతా. అదేవిధంగా ఇక్కడ ప్రాంతానికి మంచినీరు కానీ ముఖ్యంగా సాగునీరు కానీ రానికే పూర్తిగా ప్రయత్నం చేసి పోరాటం చేస్తారు. పార్లమెంట్ పరిధిలో ఏం సమస్యలు గుర్తించారు? కంచర్ల కృష్ణారెడ్డికే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ ఇమీడియట్గా ఉన్నది రైతు బంధు 15,000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏది లేదు. కనుక ఫస్ట్ నేను దాని మీద పోరాటం చేస్తానని చెప్పి హామీ. చివరిగా ఎలా ఉండబోతుంది? గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ఎంత గెలుపు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఊహించని గెలుపు ఉంటుంది. గతంలో ఏ విధంగా సైలెంట్ ఓటింగ్ చేసారో ఈసారి కూడా సైలెంట్ ఓటింగ్ చేస్తారు. అదేవిధంగా మా 3 అభ్యర్థులను చూసి ఓటేయమని అడుగుతున్నా. మీరు నిర్ణయించుకోండి. 3 గురించి తెలుసుకోండి. వాళ్ళ ఊర్లకు పోండి, వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళు పుట్టిన ప్రాంతానికి పోండి, వాళ్ళు ఏందో తెలుసుకొని నాకు ఓటేయండి అని చెప్పి కోరుతున్నాను. ఇది ప్రస్తుతం కంచర్ల కృష్ణారెడ్డి స్పందిస్తున్న తీరు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల అమలు వైఫల్యాలే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి గెలుపుకు దోహదపడతాయని చెప్పి కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మధుతో వెంకటరెడ్డి.